సో మనం దాచుకున్న డబ్బులు అయితే 320 పౌండ్లు. చిన్నప్పటి నుంచి హుండీలో డబ్బులు దాచుకోవాలి, అవన్నీ తీసుకొని మళ్ళీ లెక్కేసుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి, ఇదంతా కామనే. కానీ యూకే వచ్చిన తర్వాత కానీ నాకు హుండీలో డబ్బులు దాచుకొని అవన్నీ ఎలా ఉంటాయో చూడాలన్నది నా ఆశ. అంటే రూపీస్లో చూసాం, ఇప్పుడు పౌండ్స్లో చూడాలి, ఎంత అయ్యి ఉంటాయో తెలియదు. నేనైతే ఒక 3 months సేవింగ్ చేశాను అనమాట. నాకు మిగిలిన చిల్లర మొత్తం ఇందులో వేసాను డైలీ ఈవినింగ్. ఇప్పుడైతే నేను హుండీని పగలగొడుతున్నాను, మరి దీంట్లో ఎంత ఉంటాయో చూడాలి. ఎలిజబెత్ రాణి నన్ను కాస్త కాపాడమ్మా. ఒక 100 పౌండ్లు ఎక్కువ వేయడాడు చూడు నా లెక్క కంటే. సో ఆరంభికలమా. సో నేనైతే 3 నెలలు హుండీలో దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడు లెక్కేస్తున్నాను. మొత్తం చిల్లర వేసాను, అంటే నోట్లు సంపాదించేంత పెద్ద జాబ్ చేయట్లేదు, చిల్లర వేసేంత చిన్న జాబ్ చేస్తున్నాను. తక్కువ వచ్చినా కొంచెం ఫాలోలు అయితే కొట్టకుండా పోకండి, లైకులు కానీ కొట్టండి. చూద్దాం. ఇరవై, 30, 40, 50 నోట్లు అయితే 50 పౌండ్లు ఉన్నాయేమో. చాలా తక్కువ సేవ్ చేశాను చిల్లర, ఎందుకంటే డైలీ ఖర్చులు అయిపోగా మిగిలి చిల్లరే. నోట్లు మిగిలేంత సంపాదించట్లేదు నేను. సో ఇవి చూద్దాం. ఇవి వచ్చేసి చిల్లర, అంటే పెన్స్, 2 pence ఇవన్నీ పనికిరావు, ఇవే పనికి వస్తాయి నాకు రేపు షాపింగ్ చేయడానికి. అంటే నేను 320 పౌండ్లు దాచిపెట్టాను. ఈ 320 పౌండ్లతో ఒక ట్యాబ్ కొనాలి, ఐప్యాడ్ కొందాం అనుకుంటున్నాను. విష్ మీ ఆల్ ద బెస్ట్ గైస్. ఐప్యాడ్కి అయితే డబ్బులు దాచిపెట్టేసాను, సేవింగ్స్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ టైం ల్యాప్టాప్కి ఒక 1000 పౌండ్లు దాకా దాచిపెట్టాలి, అంటే సంవత్సరం దాకా సేవింగ్స్ చేయాలి. సో ఉండి వచ్చేసి పౌండ్, ఇంకో వండి కొనుక్కోవాలి ఈరోజు నైట్ పోయి, మళ్ళీ రేపటి నుంచి సేవింగ్స్ మొదలెట్టాలి. ఓకే బాయ్.